హలో హలో నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? పద్మ. పద్మ గారు, మీ టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టండి. హలో హలో పద్మ గారు, మీ టీవీ వాల్యూమ్ వినిపిస్తుందండి, కాల్ కట్ అయిపోతుంది. ఓకే ఓకే చెప్పండి. పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి అండి. ఓకే అండి, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 2nd అక్టోబర్ 2nd 98 అండి. 1998 అక్టోబర్ 2nd అండి. అక్టోబర్ 2nd. ఓకే అండి, ఏ టైంకి పుట్టారండి? 3:30 అండి. బ్రహ్మముహూర్తం, మబ్బుల, శుక్రవారం మబ్బుల. మార్నింగ్ అండి? ఏంటండి? 3:30 మార్నింగ్ అండి? మబ్బుల, అదే మార్నింగ్. ఓకే, శుక్రవారం. ఓకే అండి, మీ అమ్మాయి పేరు? రేష్మ. ఎక్కడ పుట్టారండి? రేష్ణ. శ్రేష్ణ. ఓకే అండి, ఎక్కడ పుట్టారండి? అది గుట్టలో అండి, యాదగిరి గుట్ట, మా అమ్మ గుట్ట. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మ. మా పాపది భవిష్యత్తు ఎట్లా ఉంటది అనేది, వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తుంది, కళ్యాణం టైం ఎట్లుంది అని దాని గురించి తెలుసుకుందామని. ఓకే గురుజీ గారు. సింహలగ్నము, మకర రాశి, శ్రవణ నక్షత్రం 4వ పాదం అయింది. ఈమె ఎక్కువ కూడాను గట్టిగా మాట్లాడే స్వభావం, ఎవరి దగ్గర తొందరగా కాంప్రమైజ్ కాదు, అటువంటి స్వభావం తనది. అంతేకాకుండా కుజదోషం ఉందమ్మా. కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఇంకొంచెం మంచిగా ఉంటుంది. కేతువు కూడా అంత బాగా లేదమ్మా. కుజుడు, కేతువు, శుక్రుడు, ఈ ముగ్గురికి కనుక జపాలు అవి చేయించుకుంటూ, పరిహారాలు చేసుకుంటూ, నవగ్రహ ప్రదక్షిణం తిరుగుతూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. మీరు అనుకున్న స్థాయికి ఆ ఫలితం అనేది తీసుకెళ్తాడు స్వామివారు. హలో అలా కనుక చెయ్యండి, తప్పకుండా బాగుంటుంది. కళ్యాణ సమయం అంటే వస్తుందమ్మా. ఇప్పుడు ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తూ ఉంది. రాహు మహర్దశ నడుస్తూ ఉంది తనకి. కాబట్టి ఖచ్చితంగా వివాహం చేసే వెళ్ళిపోతాడు. అదే ఏ టైం అండి, అంటే ఏ సంవత్సరం? ఇప్పుడు వచ్చారు ఎప్పుడు ఉంది అంటే టైం ఎప్పటి వరకు? ఇయర్ అవుతుందా, మళ్ళీ ఇయరా కలిసి చెప్తాం? ఈ ఇయర్ చివర కానీ వచ్చే సంవత్సరం మొదటి 2 నెలల్లో కానీ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తారు గురువు గారు? అవన్నీ డీటెయిల్గా చూడాలమ్మా. అది ఇలా ఇందులో చెప్పడం అనేది కొంచెం కష్టము. పద్మ గారు, డీటెయిల్స్గా తెలుసుకోవాలి అనుకుంటే మా సిటీ విజన్ స్క్రీన్ పైన గురువుగారు అపాయింట్మెంట్ నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి సాయంత్రం 4 తర్వాత కాల్ చేస్తే గురువుగారు క్లుప్తంగా వివరిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. గురువుగారు చెప్పినట్టు పాటించండి. గురువుగారు, మనం దేవాలయంలో ద్వారపాలకుల గురించి చెప్పుకుంటున్నామండి, దాని గురించి వివరించండి గురుగారు. అలా ద్వారపాలకులకు నమస్కారం చేసుకొని అటు పిమ్మట మనం ఏ దేవాలయానికైతే వెళ్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన